హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ దూది లాంటి స్పాంజీ దోశల రెసిపీని చూపించబోతున్నాను. మీరు బ్రేక్ఫాస్ట్లోకి కనీసం ఒక్కసారైనా సరే ఈ విధంగా దోశలను ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి హెల్దీ అండ్ టేస్టీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు పొట్టు ఉన్న పెసరబద్దలను వేసుకోండి. ఇలా పొట్టు ఉన్న పెసరబద్దలు వేసుకుంటేనే మనకి టేస్ట్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే పొట్టు ఉన్న మినపప్పునైనా సరే వేసుకోవచ్చు, ఏవైనా సరే అరకప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ దోశల బియ్యాన్ని వేసుకుంటున్నాను, మీరు కావాలంటే బ్రౌన్ రైస్నైనా సరే వేసుకోవచ్చు, ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. సో నేను ఇక్కడ వేసిన పప్పుల్ని ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. అరకప్పు పెసరబద్దలు, అరకప్పు మినపగుళ్ళు, 1.5 కప్పుల బియ్యం, అంతే, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం, మినపప్పు, పెసరపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకొని ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడా కూడా పిండి అనేది బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా పప్పుల్ని ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని మీ చేత్తోనే కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చేత్తోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే మనకి పిండిలో గాలి ఏర్పడి పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా ఈ విధంగా పొంగి పులిసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోనే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా ఒక్క చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. మీరు కావాలంటే పలుచగా క్రిస్పీ దోశను కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా కొంచెం మెత్తగా స్పాంజ్ లాగా కావాలంటే ఈ విధంగా సెట్ దోశలాగా వేసుకోవాలి. సో దోశ వేసిన తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో? ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశ ఒకవైపు కాలిన తర్వాత దీనిపై నుంచి మీరు కావాలంటే 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. నెయ్యి వేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది. సో ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత దీన్ని ఒకవైపు కాల్చుకొని రెండో వైపు కూడా తిప్పుకొని ఈ దోశని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. సో దోశ ఇలా 2 వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోండి. ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ ఒక 2 నుంచి 3 రోజుల పాటు ఈ దోశల పిండితో దోశలను వేసుకోవచ్చు అనమాట. పిండి ఏమి పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్యారెట్ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో? ఈ చట్నీ రెసిపీ కావాలంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.